मंचियाला जिले की इंधनपल्ली ग्राम पंचायत में बतौर पंचायत सेक्रेटरी की हैसियत से खिदमत अंजाम दे रहे हैं एरोजू चंद्रमौली का इंतकाल जहनी दबाव, काम का बोझ और माली मसाइल की वजह से दिल का दौरा पड़ने की बायस हुआ है। ऐसा इल्ज़ाम रियासती पंचायत सेक्रेटरी फोरम के सदर बलराम ने आज जगत्याल में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा। जगत्याल शहर से ताल्लुक़ रखने चंद्रमौली, जो मंचियाला जिले में पंचायत सेक्रेटरी के तौर पर काम कर रहे थे, अचानक गुज़श्ता रोज़ दिल का दौरा पड़ने से इंतकाल कर गए। इनकी आखिरी रसूमात जुमेरात को आज अदा की गई, जिनमें पंचायत सेक्रेटरी एसोसिएशन के अरकान, टीजीओ और दीगर मुलाजिमीन की तंजीम कायदीन ने शिरकत की और इनके अफराद ख़ानदान को पुरसा दिया। इस मौके पर रियासती सदर बलराम के हमरा रवि बाबू, टीएनजीओ के सदर और नागर रेड्डी, जिला पंचायत सेक्रेटरी एसोसिएशन के कायदीन रामकिशन राव, ख्वाजा नईमुद्दीन मंसूर, मुरली संतोष, श्रीनिवास नायक और दीगर मौजूद थे। అందరికీ నమస్కారం। ఈరోజు గత 1.5 ఇయర్ నుంచి గ్రామాలలో ఇక్కడ ట్రాక్టర్లో డీజిల్ పోతా ఉంటే డబ్బులు లేని పరిస్థితి. ఏ పేరు వాడు కూడా పంచాయతీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ముగ్గురు పెడదామన్నా కానీ అక్కడ సంబంధిత షాప్ యజమాని మాకు రెస్పాండ్ కావట్లేదు. వీటన్నిటికీ బిల్లులు కొట్టి దగ్గర 1.5 ఇయర్ నుంచి మాకు ఇటువంటి పరిస్థితి ఉన్నది. చెక్కులు మా గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ గ్రాంట్ ఉంటుంది. ఇటువంటి గ్రాంట్ రాకపోగా మేము ఇంటి పన్నులు వసూలు చేసే డబ్బులు కూడా తిరిగి వాటి చెక్ రూపంలో కొట్టుకుంటే ఆ చెక్ కూడా గత 6 నెలల నుంచి కూడా ఇటువంటి పెండింగ్ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి బట్టి ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఉద్ధరించే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏమంటారు, మనం ఫోన్ చేస్తే నెట్ ఏమంటారు. ఈ కారణంగా మేము జేబు నుంచి డబ్బులు పెట్టాలి. కాల మరణం జరిగింది అన్న మనకు ఫోన్ చేస్తుండే, గత వారం రోజులు రెగ్యులర్గా ఫోన్ చేస్తుండే, అన్ని బిల్లులు ఎక్కువ పడతాయి, జీపీగా డబ్బులు పెట్టిను అవి వస్తలేవు. అలాగే నాకు ఇటీవలగా నాకు గ్రేడ్ 1 కౌంట్ వచ్చింది. దానికి సంబంధించి ఏరియా బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు ఎక్కువ పడతాయి, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది అవుతుంది. జీపీగా పెట్టే డబ్బులు రాకపోయారు, మన బిల్లులు రాకపోయాయని చెప్పేసి ఎప్పుడు అన్న ఆవేదన చెందేవాడు. అన్న చాలా సిన్సియర్గా గుర్తు చేసేవాడు, డ్యూటీ విషయంలో నిబద్ధతగా ఉండేవాడు. లోకల్లో రోజు తీసుకొని అంత చాలా కమిట్మెంట్గా పనిచేసేవాడు. అన్న మంచిర్యాల జిల్లాకు అధ్యక్షుడిగా ఒక 1.5 ఇయర్ పనిచేసారు. అధ్యక్షుడు 1.5 ఇయర్ పనిచేస్తూ మంచిర్యాల జిల్లా అందరి సెక్రటరీలు అందరికీ కార్యదర్శులు కలుపుకోలుగా ఉండేవారు. అధికారులతో అయితే మీ గ్రామస్తులతో అయితేనేమి చాలా కలివిడిగా ఉండే చిన్నమూలన్న గారు ఇలా అకాల మరణం చెందడం అనేది మాకు పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర సంఘానికి మరియు యావత్ పంచాయతీ కార్యదర్శి లోకానికి తీరని లోటు. గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది. మరి ఇందులో వారి భార్య తెలిపినట్టుగా పని ఒత్తిడిలే కారణమని, తర్వాత వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు ఏరియర్స్ రాకపోవడం కానీ, తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన వంతుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా కుంగిపోయాడని, అదే బాధలోనే అదే సందర్భంలోనే అతను అకాల మరణం చెందాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు మన జేఏసీ పక్షాన మరియు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సంఘం అందరూ కూడా వారికి రాష్ట్ర సంఘ శాఖ తరఫున, మంచిర్యాల జిల్లా తరఫున, జగిత్యాల జిల్లా తరఫున నివాళులు అర్పించడానికి ఈరోజు జగిత్యాలకు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ దహన సంస్కారాన్ని కూడా అంశయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల జిల్లా నాయకులు మా మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శి, మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయనే గత 2 సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అది గ్రామ పంచాయతీకి ఖర్చు చేస్తున్న డబ్బుల విషయంలో కానీ, ఆయనకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కూడా కొన్ని రావాల్సి ఉన్నాయని ఆ బిల్లులు కూడా 2 ఇయర్స్ నుంచి రావడం లేదు. దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అన్న ఇది చెప్తున్నాడు 1 మంత్ నుంచే చాలా కష్టంగా ఉందన్నా, ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెడదాము, ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి, సీరియస్గా మనం ప్రభుత్వంతో చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం, అందరము కార్యదర్శి మంచిర్యాల జిల్లా నుంచి ఆయన ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్నో విషయాలలో ఆయనకు ధైర్యం ఇచ్చాం. అయినప్పటికీ ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరుగుతుందని మేము అనుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఇంకా కార్యదర్శులు చాలా మనోవేదనతో గురవుతూ డ్యూటీలు చేయడం జరుగుతున్నది. ప్రభుత్వానికి విజ్ఞప్తి మా నుంచి
తొందరగా ఫండ్స్ రిలీజ్ చేసి పెట్టిన ఖర్చులు ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ఏవైతే ఉన్నా కానీ కూడా గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. మరి మా మిత్రులందరికీ కూడా మరి జగిత్యాల జిల్లా తరఫున తెలియజేయడం ఏంటంటే ఆరోగ్యాన్ని ముందు మీరు కాపాడుకోండి. తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళి త్వరలోనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని, మరి ఈ విధంగా మరి పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీరు ఏది ఉన్నా కానీ కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము కానీ పంచాయతీ సెక్రటరీస్ ఫోరం తరఫున కానీ టీజీఓ ఫోరం తరఫున కానీ పరిష్కరించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి పంచాయతీ సెక్రటరీల ఐకమత్యం వర్ధిల్లాలని కోరుకుంటూ పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. సీఎం సార్ చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్. జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. పెండింగ్ బిల్లులు పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు. థ్యాంక్స్ అందరు.